ఎవడైనా ఏ పార్టీ వాడన్నా 5 ఏళ్ళు ఓట్లు రిజిస్టర్ చేపిస్తాడా? మీరు అబ్జర్వ్ చేయండి. ఎలక్షన్స్కి 3-4 నెలల ముందు ఇప్పుడు నాకే ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఫోన్ చేసి వాళ్ళ తరపున అడిగారు నాకు, మీకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, మీరు గ్రాడ్యుయేటే కదండి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీది ఉందంటే ఓటర్ ఐడి తీసుకోలేదండి ఓటర్ అని చెప్పా. ఈ మార్క్ లిస్ట్ ఒకసారి నాకు పంపించండి నేను చేపిస్తామని చెప్పారు. సరే నేను ఏదో పనిలో పడిపోయి పంపించలేదు, ఆగిపోయింది. బట్ అట్లాగా అడుగుతారు వీళ్ళు. ఎన్నికలకు ముందు 3-4 నెలల ముందు నుంచి పార్టీలు ఇంటింటికి తిరిగేసి బూత్ కమిటీల ద్వారా ఓటు ఉందో లేదో చూసుకుని, లేకపోతే కనుక వచ్చి అడిగి ఓటు యాడ్ చేపిస్తారు వాళ్ళు. కాబట్టి లాస్ట్ 3-4 నెలల్లో జరుగుతుంది. అప్పుడే కొన్ని తెలివితేటలు చేస్తారు. ప్రాక్టికల్గా వాళ్ళు చెప్పింది నిజం. అది కాకపోతే ఆ దరిద్రాన్ని పుట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఆ దరిద్రానికి సృష్టికర్త కాంగ్రెస్ పార్టీ. కర్ణాటకలో బెంగళూరులో ఉన్న ఓట్లలో ఒక నియోజకవర్గం ఓటికి 5-6 నియోజకవర్గాల్లో ఓట్లు ఉంటాయి. ఎందుకంటే ఆడు ఉద్యోగం చేసేటప్పుడు ఈ ఏరియాల నుంచి ఆ ఏరియాకి పోతాడు, ఆ ఏరియా నుంచి ఆ ఏరియాకి పోతాడు. అదే కాకుండా అక్కడ ఈ రాజకీయ పార్టీలతో లింక్ ఉన్న వాళ్ళకి ఈ పార్టీలో వాళ్ళ ఏరియాలో ఓట్లు రిజిస్టర్ చేపిస్తారు. వీళ్ళలో ఎవరు నచ్చితే వాళ్ళ దగ్గరికి పోయి ఓటేసి వస్తాడు అతను. బేసిక్గా ఎట్లాంటి బోల్డ్ ఉంటాయి. ఇంకొకటి, మీకు పట్టణ ప్రాంతాల్లో 40-50% మించి ఓటింగ్ జరగదు. అబ్జర్వ్ చేయండి. ఏది మహానగరం